శివయ్య ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ రాయచోటి తాలూకా సంబైపల్లి మండలం నారాయణరెడ్డిపల్లెలో వెలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అధిష్టాన దేవత అయిన శ్రీ మంచాలమ్మ అమ్మవారు 200 సంవత్సరాల పూర్వమే నారాయణరెడ్డిపల్లెలో శివార్లలో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉండేవారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మంచాలమ్మ చుట్టుపక్కల గ్రామాల ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉండేది. 10 సంవత్సరాల క్రితం ఒక బండ మిద్దెలో అమ్మవారు పూజలు అందుకోవడం జరిగేది. అమ్మవారి చల్లని దయ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పాడి పంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లేవి. 2007లో గ్రామ ప్రజలందరూ పెద్దలు కలిసి అమ్మవారికి గుడి రంగరంగ వైభవంగా నిర్మించారు. ప్రజల సహకారంతో సర్వాంగ సుందరంగా అమ్మవారి గుడి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నారాయణరెడ్డిపల్లె గ్రామంలో ఒకే సంవత్సరంలో వివిధ కారణాల వల్ల 10ల సంఖ్యలో జనాలు మృత్యువాత పడడం జరిగింది. గ్రామ పెద్దలందరూ పండితులను సందర్శించి మృత్యువాతకి కారణం పండితుల చేత కనుక్కొని పండితులు ఏమని చెప్తారంటే, అమ్మవారి ఆలయం పూర్తి గావించండి, మంచాలమ్మ అమ్మవారి ఆలయం పూర్తయిన తర్వాత ఏ విధమైన ఇబ్బందులు ఉండవని పండితులు చెప్తారు. ఆలయ నిర్మాణం పూర్తి గావించిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయండి. ప్రతి సంవత్సరము మొలకల పౌర్ణమికి 2వ శని ఆదివారాల్లో మంచాలమ్మ వారి జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారి ఆలయాన్ని సందర్శించి సంతానం లేని మహిళలు అమ్మవారిని మొక్కుకోవడంతో వందలాది మందికి మహిళలకు అమ్మవారు సంతాన ప్రాప్తిని అందించడం జరిగింది. గతంలో అమ్మవారి ఆలయం సమీపంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆలయ నిర్మాణం తర్వాత ఆ ప్రమాదాలకు చోటే లేకుండా పోయింది. మంత్రాలయంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారు స్వయంగా శ్రీ మంచాలమ్మ వారిని ఆరాధించడంతో అమ్మవారి మహత్యం దూర ప్రాంతాల వారు కూడా గ్రహించి మంచాలమ్మను దర్శించుకోవడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం మొలకల పౌర్ణమి 2వ శని ఆదివారాల్లో సాంస్కృతిక భజన కార్యక్రమాలు, పేదలకు వస్త్రదానం, జాతరకు విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో అమ్మవారికి చాందిని బండ్లు జాతరకు విచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని పోవడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని గ్రామాల నుండి, అన్ని కుటుంబాల నుండి మహిళలు పొంగళ్ళు సమర్పించ జరుగుతుంది. మహిళలు మహిమగల తల్లి మంచాలమ్మగా జిల్లాలోనే పేరుగల అమ్మవారికి సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, ఆపదలను రక్షించే అమ్మగా మంచాలమ్మ దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై భక్తుల బాలటి కల్పతరువుగా మారుతోంది. మంచాలమ్మ ఎవరో కాదండి, దుర్గాదేవి స్వరూపం. దుర్గాదేవి అవతారమే అమ్మవారు. సింహవాహిని శక్తి దేవత అమ్మవారు. మంచాలమ్మ తల్లి దర్శనం మహద్భాగ్యంగా ఇక్కడి జనాలు అమ్మవారు దర్శించుకునేకి వెళ్తారు. మంచాలమ్మ చాలామందికి ఇంటి దేవతగా విరాజిల్లుతోంది. మహామహిమాన్విత మంచాలమ్మ తల్లి దేవస్థానం కడప జిల్లా రాయచోటి తాలూకా సంబైపల్లి మండలం నారాయణరెడ్డిపల్లెలో వెలిసి ఉన్న మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అధిష్టాన దేవత అయిన శ్రీ మంచాలమ్మ తల్లి చరిత్ర వినడం మన పూర్వజన్మ సుకృతం. అమ్మవారిని దర్శించడం మహామహిమాన్వితమైన భక్తి భావనతో చాలామంది అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మంచాలమ్మ తల్లి దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.
శివయ్య ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ శ్రీ 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 మంచాలమ్మ తల్లి దేవస్థానం కడప జిల్లాలోని మహిమాన్విత అమ్మవారు వేలాది మందికి సంతాన వరప్రసాదిని. ఏటేటా జాతరకు చాలామంది జనం వస్తారు, పోటెత్తుతారు జనము. ఇలాంటి మహిమాన్వితమైన మంచాలమ్మ దేవస్థానం గురించి తెలుసుకుందామండి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అధిష్టాన దేవత అయిన శ్రీ మంచాలమ్మ అమ్మవారు 200 సంవత్సరాలకు పూర్వమే ఈ నారాయణరెడ్డిపల్లె శివార్లలో అమ్మవారు పూజలు అందుకునేవారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మంచాలమ్మ చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి పూజలు అందుకుంటూ ఉండేది. 10 సంవత్సరాల క్రితం ఒక బండరాళ్ళ మిద్దెలో అమ్మవారు పూజలు అందుకోవడం జరిగేది. అమ్మవారి చల్లని దయ వలన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పాడి పంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లేవి. 2007 సంవత్సరంలో గ్రామ ప్రజల సహకారంతో సర్వాంగ సుందరంగా అమ్మవారికి గుడి కట్టించారండి. గతంలో నారాయణరెడ్డిపల్లె గ్రామంలో ఒకే సంవత్సరంలో వివిధ కారణాల వల్ల 10ల సంఖ్యలో జనాలు మృత్యువాత పడడం జరిగింది. గ్రామ పెద్దలందరూ కలిసి ఆ జనం మృత్యువాత పడడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి పండితుల్ని సందర్శిస్తారు. పండితులు ఏమని చెప్తారంటే, అమ్మవారి గుడి నిర్మాణం సగంలో